देख रहे हैं सिटी इंडिया न्यूज़ चैनल हक की आवाज़। अस्सलाम वालेकुम नाज़रीन, मैं आपका मेज़बान मोहम्मद तकी हुसैन सिटी न्यूज़ में फिर एक बार आपका इस्तकबाल करता हूं। नाज़रीन, एक बड़ी खबर निकल कर आ रही है। ज़िला मेदक के एडिशनल कलेक्टर नागेश जो 40 लाख रुपए बतौर रिश्वत लेते हुए एसीबी अहदेदारों के हाथों रंगे हाथों गिरफ्तार हो गए हैं। एसीबी अहदेदारों के मुताबिक एक ज़मीन की एनओसी के लिए जुमला 1 करोड़ 12 लाख रुपए रिश्वत इन्होंने तलब की थी, जिसमें बतौर एडवांस 40 लाख रुपए लेते हुए ये गिरफ्तार हो गए। एसीबी अहदेदारों की जानिब से बैक वक्त इनके मकान और इनके दफ्तर पर छापे किए जा रहे हैं और मजीद सुराग जुटाने के लिए एसीबी अहदेदार मसरूफ़ हैं। मजीद जानकारी के लिए आइए चलते हैं हमारे नुमाइंदे सिटी इंडिया न्यूज़ मेदक की तरफ। मेदक जिला नरसापुर मंडल के तिप्पल तरती मौजे की एक 112 एकड़ अराजी को एनओसी जारी करने के लिए एडिशनल कलेक्टर नागेश ने 1 करोड़ 12 लाख रिश्वत तलब की थी, जिसमें से 40 लाख रुपए लेते हुए एसीपी अहदेदारों ने रंगे हाथों गिरफ्तार कर लिए गए। उनके घर पर भी एसीपी अहदेदारों की तलाशी मुहिम जारी है और इनकी अहलिया के साथ एसीपी अहदेदार लगातार सवालात कर रहे हैं। एसीपी अहदेदार इस फिराक में भी हैं कि इस मामले में एडिशनल कलेक्टर के साथ और कौन कौन मुलव्विस हैं। इसी जिम्मन में आरटीओ अरुणा रेड्डी और तहसीलदार मालती से भी पूछताछ जारी है। ब्यूरो रिपोर्ट सिटी इंडिया न्यूज़। గుర్తుగారని ఉంటారు తహసీల్దార్లో ఆయనకి 112 మరి ఇంకా ఇతరులకు 112 ఎకరాలు భూమి చిప్పల్తుర్తి విలేజ్ నర్సాపూర్ మండల్ అక్కడ ఉంది. ఈ 112 ఎకరాలకి ఆయనకి ఒక ఎన్ఓసి అవసరం వచ్చింది. ఆ ఎన్ఓసి గురించి జేసీ గారిని అప్రోచ్ చేస్తే ఎకరానికి ₹1,00,000 చొప్పున 112 లక్షలు, 1,12 లక్షలు లంచంగా ఇస్తే మీకు ఎన్ఓసి ఇస్తామని జేసీ గారు చెప్పారు. జేసీ నాగేష్ గారు చెప్పడం వల్ల ఆయన మాకు ఒక ఫిర్యాదు అందడం వల్ల మీకు కేసు రిజిస్టర్ చేసి కోర్టు వారాలు కూడా తీసుకున్నాం. ఇప్పుడు ఈరోజు సక్సెస్ చేస్తున్నాం. పలు చోట్ల ఇంకా రెవెన్యూ సిబ్బంది చాలా మంది ఉన్నారు. ఇందులో వాళ్ళ ఇళ్లలో కూడా సక్సెస్ చేస్తున్నాము. అయితే ఈ సక్సెస్ లో చాలా వరకు చాలా డాక్యుమెంట్లు మాకు దొరికినాయి. ఇంకా సక్సెస్ జరుపుతూ ఉన్నాము. ఈరోజు సాయంత్రం వరకు కూడా సక్సెస్ నడుస్తూ ఉంటాయి. ఈరోజు సాయంత్రం వరకు చాలా వరకు మొత్తం కంప్లీట్ అయితే అప్పటి వరకు ఇంకా ఎవిడెన్స్, ఇంకా డాక్యుమెంట్ ఎవిడెన్స్ ఇంకా దొరకడానికి అవకాశాలు ఉన్నాయి. అయితే ఇప్పుడు ఇంకా ఇన్వెస్టిగేషన్ లో ఉంది. 112 లక్షల డీల్ ఇది ల్యాండ్ యూనివర్సిటీ గురించి 112 లక్షల డీలు వాళ్ళు మాట్లాడుకున్నారు. దాని విషయంలో కేసు చేశాము మేము. ఇప్పుడు ఈ రోజు సక్సెస్ చేస్తున్నాం. ఉంటారు గచ్చిబౌలిలో ఉంటారు మూర్తి గారు, ఆయన గచ్చిబౌలి దగ్గరలో ఉంటారు. ఆయన ఫిర్యాదు మేరకు మేము కేసు చేస్తున్నాం. చాలా మంది రెవెన్యూ సిబ్బంది ఉన్నారు. వాళ్ళందరికీ నర్సాపూర్ మండల్ దాని విషయాలు మేము కేసు చేశాము. ఇంకా సక్సెస్ నడుస్తూ ఉన్నాయి. సాయంత్రం వరకు కూడా నడుస్తాయి. ఇంకా డాక్యుమెంట్లు చాలా వరకు సీజ్ చేసాం. ఇంకా సోదాలు నడుస్తున్నాయి. సాయంత్రం వరకు ఇంకా డాక్యుమెంట్ చాలా ₹1,00,000 పైనే ఉన్నది నగదు. ఇంకా మేము చూస్తున్నాం. ఇంకా ఇన్ఫర్మేషన్ ఒకటి ఉందని తెలిసింది బోయినపల్లిలో. దాని గురించి కూడా మేము తెలుసుకుంటున్నాం. అదే అక్కడ బోయినపల్లిలో ఉందని తెలిసింది కాబట్టి అక్కడ కూడా లాకర్ ఉందా లేదా, ఉంటే అక్కడ బోయినపల్లిలో లాకర్ కూడా చెక్ చేస్తాం. దాని కొరకే సార్ ఇక్కడే ఉన్నాడు జేసీ గారు. ఫ్యామిలీ లాకర్ చెకింగ్ గురించి మేము హైదరాబాద్ పంపాము. నేను సూర్యనారాయణ ఇంకా సిఐలు అందువల్ల యాక్షన్ తీసుకోండి బాధితులు డిమాండ్ కంప్లైంట్ చేశాడు. పనిగా సాయంత్రం వరకు అరెస్ట్ చేస్తాము. దీంతో పాటు ఇంకా కొంతమంది ఉన్నారు వేరే వాళ్ళు రెవెన్యూ సిబ్బంది, వాళ్ళని కూడా అరెస్ట్ చేయడానికి ఆస్కారం ఉంది. ఇంకా దాడులు జరుగుతుంది. ఏకకాలంలో జరుగుతున్నాయి. 12 చోట్ల జరుగుతున్నాయి. ఇదే కేసుకు సంబంధించి మొత్తం 12 చోట్ల జరుగుతున్నాయి. చూడాలి మొత్తం రెవెన్యూ సిబ్బంది మీద జరుగుతుంది. 12 చోట్ల కూడా ఉన్నాయి. అంటే దీనికి సంబంధించిన ఫైళ్లు, ఈ ల్యాండ్ సంబంధించిన ఫైళ్లు ఉంటే అక్కడ కలెక్టర్ కూడా మిస్యూజ్ చేస్తాం. 12 చోట్ల జరుగుతుంది. పట్టాలండి. दोस्तों, अगर आपको हमारी न्यूज़ और एंटरटेनमेंट तमाम प्रोग्राम पसंद आते हैं तो फिर लाइक करें, शेयर करें और सब्सक्राइब करें। और हाँ, बेल आइकॉन दबाना ना भूलें ताकि आप हमारी हर न्यूज़ और हर एंटरटेनमेंट प्रोग्राम से अपडेट रहें। देखते रहिए सिटी इंडिया न्यूज़ हक की आवाज़।